నిన్నటి వరకు ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు, మహిళలను వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు నాయుడు అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడిన వైసీపీ నాయకులందరూ ఈరోజు మా డబ్బులు మాకివ్వటానికి ఈయనక నొప్పేంటి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జగన్ గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరు కన్నా ఘోరంగా చేశాడండి. అవన్నీ సరి చేసుకుంటూ ఒక్కొక్క పథకాన్ని చిన్నగా ఇచ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలు ఒక్కోటి ముందుకు తీసుకొస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. వారికి అభినందనలు. ఈ జగన్ రెడ్డి ఈ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి? సో అతను మామూలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 8 నెలలు 9 నెలలకు అమ్మఒడి పథకం స్టార్ట్ చేశాడండి. వాళ్ళు ఏ నోటితో వాళ్ళు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్లు అర్థం కావట్లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారు రంగాలనే పెన్షన్ జగన్ ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు టైం తీసుకున్నారు. బాబు గారు వచ్చి రావడంతోనే 2 నెలలు కలిపి ఒకేసారి ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి పెన్షన్ డబ్బులతో సహా తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుందండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పైన ప్రధాని మోడీ గారిని సమన్వయం చేసుకొని మనకు నిధులు తీసుకొచ్చి పేద ప్రజలకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇవన్నీ తెలిసి కూడా కావాలనే తెలుగు మీద బురద జల్లాలని వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విమర్శలు చేస్తున్నారండి. ఇక్కడ విషయం ఏంటంటే కనుక మా డబ్బులు మాకు ఇవ్వటానికే అంటూ ఇప్పుడు కొత్త పల్లె అందుకుంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. గతంలో జగన్మోహన్ రెడ్డి సొంత నిధులు ఏమైనా వెచ్చించాడు అనుకోవాలంటారా? మరి జగన్ వాళ్ళు అసలు వాళ్ళ ప్రతిపక్ష హోదా లేదు, ఓన్లీ ఎమ్మెల్యేలు వాళ్ళు. కానీ కావాలని ప్రజల ముందు డ్రామాలు, పార్టీ మీద బురద జల్లాలి, బ్యాడ్ నేమ్ తేవాలని చెప్పి వైసీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. దానిలో భాగంగా ఇప్పుడు మా ప్రభుత్వం అన్న తర్వాత ప్రతి ఒక్కరికి చెందుతుంది. వాళ్ళ డబ్బు కాదు, మా డబ్బు కాదు, ఎవరి డబ్బు కాదు. ప్రభుత్వ నిధులు అంటే మనందరికీ మన పన్నులు అందరూ కడతా ఉంటారు. ప్రభుత్వం ఏంటంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి పథకాలు పెట్టి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసి వాళ్ళని పైకి లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయండి. వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ కాడి నుంచి ఒక కన్ను అభివృద్ధి, ఒక కన్ను సంక్షేమం అనే రూపులోనే పార్టీ విధానాలు కానీ అన్నీ బాగుంటాయండి. దానిలో భాగంగానే మనం చూసినప్పుడు రోడ్లన్నీ అంత నవనవలాడుతాయి, బాగా ఉండేయో. వైసీపీ ప్రభుత్వంలో స్విమ్మింగ్ పూల్స్ కన్నా దారుణంగా ఉండేయండి పరిస్థితులు. ఆల్రెడీ అప్పుడు కేటీఆర్ కూడా మన మీద విమర్శ చేశాడు. మామూలుగా ప్రసవం కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరిగి వస్తే వరకు నేను ప్రసవం అయిద్దని కామెంట్ కూడా చేశాడండి కేటీఆర్. అంత దుస్థితి తీసుకెళ్లారు వైసీపీ వాళ్ళు మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని కానీ, ఆర్థిక పరిస్థితిని కానీ, దేన్నైనా. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సి కోరుతున్నామండి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఎంతో అపురూపంగా పిలుచుకునే అందగాళ్ళు ఒకళ్ళు లోపల ఉన్నారు. అంటే అతను ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు. మరి అలాంటి కేసులోనే పేరు నాని కూడా ఇరుక్కున్నాడు కదా. మరి అతను కూడా అరెస్ట్ అవుతానేమో అని చెప్పి భయపడే పరిస్థితి వచ్చింది కదా. ఎలా చూడాలంటారు? ఈ దొంగ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవాలంటారు ఈ వైసీపీ పార్టీ నాయకులకి? ఏం లేదండి, ఎలక్షన్లో లబ్ధి పొంది అమాయకులు ప్రజల్ని మోసం చేసి అధికారంలో రావడానికి ఇలాంటివన్నీ పెట్టి చేశారండి. కొంతమంది వైసీపీలో చోటా నాయకులు అయితే ఆ పట్టాలు ఇచ్చి డబ్బులు కూడా తీసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయండి. కమిషన్లు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. వీళ్ళు పుట్టింది వైసీపీ పార్టీ పుట్టింది అవినీతితో మూల స్టార్ట్ అయిందండి. లేకాడికి ఎట్లా ఏ విధంగా స్కీమ్ని స్కామ్ చేద్దామని ఆలోచన తప్ప రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దాం, పేద ప్రజలను ఆదుకునే ఉద్దేశం నరమేదనా లేదు. ఈ పేరుని నాని అనేవాడు చాలా దుర్మార్గుడు అండి. అప్పుడు వాళ్ళ భార్య పేరు మీద కూడా కొన్ని కోట్ల రూపాయల బియ్యాన్ని స్కామ్ చేశాడు. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం అతన్ని అప్పుడే అరెస్ట్ చేయాల్సింది, అతన్ని క్షమించి వదిలేసింది. ఇతను త్వరగా మామూలు ఇతను స్కామ్లన్నీ బయటపెట్టి అత్యంత త్వరగా ఇతను కూడా లోపల వేయాల్సిందిగా మేము కోరుతున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఈ వైసీపీ నాయకులు కానీ పదే వాడుతున్నమాట రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మరి దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. ఏదైతే కనుక పొదిలి ఘటన కానీ పొదిల్లో కూడా అసలు జగన్మోహన్ రెడ్డిని తిరగకుండా ఉండటానికే వైసీపీ నాయకులు కాదు, అక్కడ తెలుగుదేశం నాయకులే 40 మంది వచ్చి రెచ్చగొట్టారు, మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, ఏది మీరు జైళ్ళు బాగు చేసుకోండి అంటూ ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ లేదంటే కనుక కేతిరెడ్డి కానీ ఆఖరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పోలీసుల మీద తిరగబడే పరిస్థితి. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఏమండి, ఇప్పుడు రైతు పరామర్శ అంటే అదేదో పెద్ద పెళ్లి ఊరేగింపులాగా
అయితేనేమో పెళ్లి కుమారులాగా ఊరేయటం కాదండి, జగన్ రెడ్డి ఊరేగటం కాదు. ఆ మందలు రౌడీ మూకల్ని జనాలు తీసుకొచ్చి ఆ పదవిలో అంత ప్రదర్శన చేయాల్సిన అవసరంగానే అఘాయిత్యంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ఏం లేదండి. అంత అభిమానం ఉన్నట్టయితే అక్కడే 4-5 సీట్లు గెలిచేవాళ్ళండి. అదంతా పెయిడ్ మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకి 1000 రూపాయల కాడికి ఇచ్చి బిర్యానీలు ఇచ్చి మంది ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరసన కార్యక్రమం ఏదో ఉంటే దాని మీద వీళ్ళు కావాలని మామూలుగా ప్లాంట్ ప్రకారం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడి చేశారండి వైసీపీ పార్టీ. అది పుట్టిందే హత్యలు చేయడానికి, అవినీతి చేయడానికి, ఇది దోపిడీలు ఇలాంటి దాడులు చేయడానికేనండి. అప్పుడు ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు సొంత జిల్లా వెళ్తేనే వాళ్ళు ఎంత దారుణంగా దాడులు చేసి మామూలు చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీకి కంటికి కూడా గాయమయ్యే విధంగా వాళ్ళు రాళ్లతో దాడి చేశారండి. వీళ్ళదంతా రాష్ట్రానికి పట్టిన శని అండి వైఎస్ఆర్ పార్టీ. ప్రజలందరూ ఆలోచించి ఓట్లు అయిబట్టే వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. అయినా కానీ వాళ్ళకి సిగ్గు శరం లేకుండా ఇప్పుడు తగుదనమ్మా అంటూ వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు, శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు. ప్రజలు తగిన విధంగా ఆలోచించి వాళ్ళకి బుద్ధి చెప్పవలసిందిగా వైసీపీ నాయకులు ఎక్కడికి వచ్చినా ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రశ్నించవలసిందిగా మేము కోరుతున్నామండి. చివరిగా ఒక ప్రశ్న, ఇదే పేరుని నాని మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఏముంది ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాడు కదా మళ్ళీ ఆ సాగుతో పక్కకు తప్పుకుంటాడేమో అని చెప్పి 6 నెలల తర్వాత లోకేష్ అరెస్ట్ చేయబోతున్నాడు కొడాలి నానిని అంటూ ఒక బాంబు అయితే పేల్చారు. ఎలా చూడాలంటారు? ముందస్తుగానే వాళ్ళకి తెలుస్తున్నాయి అంటారా ఇవన్నీ? ఉన్నారండి తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో కొంతమంది విశ్వాసం లేని కుక్కలు ఉన్నారండి. వాళ్ళని బాబు గారు వీళ్ళని తొందరగా వాళ్ళని పట్టుకొని పార్టీ నుంచి బయటికి పంపిస్తే కానీ పార్టీ సేవ్ అవుతుందండి. 2019లో కూడా ఇలాంటి కుక్కల వల్లే పార్టీ బాగా డ్యామేజ్ జరిగిందండి. ఈ కొడాలి నానిని ఫస్ట్ వీళ్ళందరినీ కాదని వాడిని ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయాల్సిందండి. పొరపాటు జరిగింది, పోలీసులు కూడా వాళ్ళ మైకంలో ఉండి అప్పుడు వదిలేశారు. అతన్ని అయిపోయింది, అతను సర్జరీ చేయించుకున్నాడు, బయట పెళ్ళిళ్ళకి పేటారాలు బాగానే తిరుగుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేయొచ్చండి, అరెస్ట్ చేసి మామూలు ఇంట్రాగేషన్ చేయొచ్చు, 3rd డిగ్రీ కూడా చేయొచ్చండి, వాడికి తప్పులేదు. ఏముంది వాడు నోరుతో మాట్లాడాడండి. మామూలు అధికారంలో ఉన్నప్పుడు వాడు కన్ను మిన్ను కనకుండా ఎవరిని ఏ మాట అంటున్నాడో కూడా తెలియకుండా విడిగా రెచ్చిపోయి మాట్లాడాడండి. వాడికి ఏ శిక్ష వేసినా కానీ తక్కువేనండి మా దృష్టిలో. ఇంకో విషయం కూడా ఏంటంటే పేరు నాని వల్లభనేని వంశీ గురించి ఒక వ్యాఖ్య అయితే చేశారు. అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, అలా మాట్లాడమని అసలు మాకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. అలా మాట్లాడితే మాది ఆ సంస్కృతి కాదు, మహిళలను విమర్శించే సంస్కృతి మాది కాదు అంటూ మరి కొత్త పల్లవి అందుకున్నారు. ఇది నిజమేనా? ఇవన్నీ బిజ్జిగాడు ఉండే వాళ్ళకి చెప్పండి పేరు నాని వెళ్ళి నైట్ మన శంకర విలాస్ సెంటర్ కాడ బ్రిడ్జి ఉంటుందండి గుంటూరులో. ఆ బ్రిడ్జి కాడ నైట్ ఉంటాడు, వాళ్ళకి చెప్పండి పేరు నాని నేను వెళ్ళి ఉంటే నైట్ వెళ్ళి చెప్పండి. అది చెప్పేయని 10 అబద్ధాలండి సందుబడిలో నాని. చెప్పేయని ఇప్పుడు చచ్చిపోయిన పార్టీని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేసి పార్టీని పైకి లేపాలి, ఆక్సిజన్ ఇవ్వాలని చూస్తున్నాడు. కానీ అది జరిగే పని కాదండి. ఈ విషయాన్ని పేరు నాని తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి.